జైల్లో ఉన్న నందిగామ సురేష్ని పలకరించడానికి జగన్ గారు రావడం జరిగింది. సో అందరూ చూసాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం కూడా అది కూడా అందరూ గమనించాం. సో జగన్ గారు వచ్చినప్పుడు చాలామంది కార్యకర్తలు దేవుడు వచ్చాడు దేవుడు వచ్చాడని ఆ రోజు అరుపులు కేకలేశారు. మరి ఆ దేవుడు వచ్చినప్పుడు మీ అందరికి వచ్చాడు అని మీరు అందరు కళ్ళకు అంటున్నారు కదా. మరి ఆ దేవుడు ఏం చేస్తుండే ఆ రోజు మంగళగిరిలో టీడీపీ ఆఫీసు ధ్వంసం చేస్తున్నప్పుడు? ఆ దేవుడు ఎందుకు ఆపలేకపోయాడు? ఆ దేవుడికి ఆ రోజు పవర్ లేదా? అధికారులందరూ ఆయన చేతుల్లో లేడా? మరి ఎందుకు చూస్తా గమ్ముకున్నారు? ఇది ఎంతవరకు నాకు తెలిసి దేవుడు రావడం కాదండి, మనకు దరిద్రం పోయిందనుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఎంతోమంది పార్టీ ఆఫీస్ని ఇష్టానుసారం ధ్వంసం చేశారు. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు? ఈరోజు ఎందుకు మీరు మళ్ళీ జైల్లో పోయి పలకరియడం, బయటకు వచ్చి మళ్ళీ ఇంకోటి మాట్లాడడం? పిన్నెల రామకృష్ణ సాక్షాత్తు ఈవీఎం మిషన్లు పగలగొట్టి మనందరూ చూడలేదా? ఆయన దగ్గరికి వెళ్ళి కూడా జగన్ గారు మాట్లాడి ప్రెస్ మీట్లో కూటమిదే తప్పని నిలదీసి అడుగుతారు. దేవుడు రాలా, ఇంకా కళ్ళగంటున్నారు. నాకు తెలిసి ఎవరు వైసీపీ నేతలు ఇంకా కళ్ళగంటున్నారు. సో ఈ కళలన్నీ నిజాలు కావు. దేవుడు వచ్చేవాడైతే మళ్ళీ వచ్చేవాడు మన 24 ఎన్నికల్లో. దేవుడికి రాదలుచుకోవాలా, రాలేడు కూడా. 10 ఏళ్ళు పెట్టిద్ది ఒకవేళ దేవుడు రావాలన్నా కూడా. 10 పట్టచ్చు, 30 పట్టచ్చు. ఓ పక్క రాష్ట్రం వరద వచ్చి కొట్టుకుపోతే ఆడికెళ్ళి కూడా ఏమో కుప్పలు జనాలు తీసుకొచ్చి అంత ప్రెస్ మీట్లు పెట్టి ఆ వరదల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకోవాలి. కానీ లేదంటే వీరంతో సహాయం చేయాలి. కానీ కూటమిని మీద విమర్శలు చేయడం ఇవన్నీ ప్రజలు చూడట్లేదా? ప్రజలు గమనియట్లేదా? సోషల్ మీడియా ఎంత వేగంగా ఉంది ఇప్పుడు. ఇంకా కళ్ళగా అంటున్నారు వైసీపీ నేతలు. అధికారంలో ఉన్న ఫీలింగ్ ఉంది. ఈ రోజుల్లో నాకు తెలిసి జగన్ గారు ఆడకొస్తే కుప్పలు జనం వస్తుందని చెప్పి డ్రోన్లు ఎగరేసి గ్రాఫిక్స్ అంతా చూపిస్తున్నారు. మరి ఆ గ్రాఫిక్స్ అంతా మన ఎన్నికలు ఎడిపోయింది. సిద్ధం సభల్లో వేల సంఖ్యలో వచ్చారు, లక్షల్లో వచ్చారు జనం. 10 లక్షలు, 6 లక్షలు, 10 9 లక్షలు అని చెప్పి జనాలు చూపించారు కదా ప్రతి ఒక్క సిద్ధం సభలో. మరి ఎడిపోయినాయి ఆ ఓట్లన్నీ. మనం ఎందుకు వాళ్ళది ఓట్లు? నాకు తెలిసి వైసీపీ నేతలు కూడా, వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు కూడా సైలెంట్గా కూటమికి ఓట్లు వేశారు. మొన్న కూటమికి ఓట్లు వేసేసారు అంతే. మరి కూటమికి వైసీపీకి వేయకపోతే కూటమికి ఎంత మెజార్టీ ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఫేక్ మాటలు, ఫేక్ ఎలిగేషన్స్. వైసీపీ నేతలు సాక్షాత్ దగ్గరుండి కూటమిని మనకు గెలిపించారు. ఏది 24 ఎన్నికల్లో. ఎందుకు? జగన్ గారి పాలన అంత ఘోరంగా ఉందన్నమాట 5 సంవత్సరాలు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి అక్కడ వచ్చినప్పుడు దేవుడు వచ్చాడు అరుస్తున్నారు. ఇవంతా ఫేక్. మీరు రావడం ఈ సాక్షులు చూపించడం. జనాలు ఎంత ఎక్కువలా అంత పిచ్చోళ్ళ. ఇంకెక్కడున్నాడు దేవుడు? నాకు అర్థం కదా. దేవుడు వచ్చాడైతే మొన్నే రావాలా. కొన్ని లక్షల మందికి సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు దేవుడు రావాలా. దేవుడు రాలేదంటే ఏంది? ప్రజలు మార్పు కొడుకున్నారు. నీ పరిపాలనకు దండవరా బాబు, పక్కకి వెళ్ళని అన్నారు. ఇది జరిగింది 24లో. నీ పరిపాలన నచ్చకే కూటమిని ఎన్నుకున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని జగన్ గారు కొన్ని మార్పులు చేసుకుంటే బాగుంటుందని రిక్వెస్ట్గా చెబుతున్నా. థ్యాంక్ యూ.